అబ్బా కూర కూడా అయిపోయింది. వసే అయిపోయింది, ఇంక రెస్టే కదా. ఆవుల దగ్గర ఊడ్చి పేడ ఎవరు ఎత్తారు? పేడా ఏమి ఎత్తవా? ఎత్తతానే, ఈ కుటుంబ భారాన్ని నా భుజాల మీద ఎత్తునోని. పేడతలేనా ఎత్తతానే. వచ్చాడు 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 వచ్చాడు. ఏంద్ర ఇంత పేడేస్తున్నాయా? ప్రపంచంలో గిడ్డంతా ఇవే తినేస్తున్నాయి ఏమిరా? అబ్బా నో మొన్న ఆవులు కన్నా ఏమైనా చేస్తున్నావా? ఏమి లేదా భయ్యా, ఆవులకి ఒలి బాగలా ఒకే జ్వరం. ఎట్టాదని చూద్దాం వచ్చి ఒళ్ళు ఉడుగ్గా ఉన్నది. అది సరే, చీపురు ఎందుకు ఎత్తుకొని వచ్చినావా? తెల్లారి లేచి నాకు నా భార్యకి ఒకే గొడవ. దాని గుట్టి దానికి ఎత్తుకున్నా చీపురు. యాడదా చచ్చింది నా చేతిలో, చచ్చిపోయింది నా చేతిలో. నన్ను రాపోతండి. నీకు దేనికి ఓవరాక్షన్? కొంచెం వాడు వెళ్తాడా? వాడు చూసే పరుగు పుడుస్తుంది. సర్రను కానీ పిల్లకాయలు వేరే స్కూల్కి రెడీ చేయాలా? వెళ్ళాడు. లేదు కదా, ఒక్కడు చూసి ఊర్లో మొత్తానికి చెప్పేస్తారు. వాళ్ళేం పెద్ద పతివ్రతలు మారిగా, వాళ్ళు కూడా ఇంట్లో చేసేది ఈ పనులే. ఎంతోపా అమ్మా అయిపోయింది. వచ్చి గుడ్లుతుకో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అబ్బా మనం ఏదో రోజుకి ఒక డ్రెస్ సోగ్గా చెప్తున్నాము. ఇది ఉతికేది ఇంత కష్టమా? ఇంక మీద వారానికి ఒక డ్రెస్ ఇంపేది మంచిది. ఎవరు ఉతికేదే? ఊపిరి పోడొస్తా ఉండదు. ఏంది ఇదే? దీనికి సోప్ వేయాలంటే 2 రోజులు పడుతుంది. ఊరికట్ట నీళ్ళు అది చేసేద్దాం. చాలు బా, అయిపోయిందబ్బా. ఏమండి? 104 ఉన్నది కదనా? నాకు 10th క్లాస్ పరీక్షలో కూడా ఇన్ని మార్కులు రాలేదు సార్. ఇంత జ్వరం వచ్చిందంటే అంత కష్టమైన పని ఏం చేసినారు సార్ మీరు? ఏమి లేదు సార్. ఒడ్లు ముట్లు ఒక్కొక్కటి 100 కేజీలు, మొత్తం 50 మూటలు నేను ఒక్కడిని లోడెక్కించిన. అందుకే జ్వరం వచ్చేసింది సార్. నువ్వు మగాడ్రా బుజ్జి. బయట ఎవరికి చెప్పుకోబాక. సరే అండి, మీరు రెస్ట్ ఎత్తుకోండి, నాకు చాలా పని ఉంది. అమ్మా అమ్మా ఆడెవరు పిలుస్తున్నారు చూడు. దాన్ని పెట్టచ్చు తెల్ల నీక. అవును, ఇంతకు మీరు నన్ను గొప్ప ఒప్పుకోలేదు. ఒప్పుకుంటాలే కన్నా రేపు నా బదులు ఆఫీస్కి పోయా పని చేసిరా. ఆఫీస్కే? ఆఫీస్కే. ఇంట్లో నువ్వు పడే బాధ లేదని నాకు తెలిసిందే, ఆఫీస్లో నేను పడే బాధ నీకు తెలియాలి కదా. రేపు ఆఫీసులో మొత్తం పని చేసి వచ్చే అప్పుడు వచ్చి మేమే గొప్ప నువ్వు అనగలిగలేమంటే అప్పుడు ఒప్పుకుంటానులే, మీరే గొప్పని. సరేలే, ఆఫీస్ పని కూడా ఒక పని. మేమే చదువుకోలేదా? రేపే ఆఫీస్కి బయలుదేరుతా.